వలసలను అరికడతానని ఎన్నికల హామీ ఇచ్చిన ప్రెసిడెంట్ ట్రంప్ అందుకోసం ఎంతకైనా రెడీ అంటున్నారు. కాలిఫోర్నియా స్టేట్ లాస్ ఏంజలస్ ఘటనలను అవకాశంగా తీసుకుని తన ఎజెండాలని ముందుకు తీసుకువెళ్తున్నారు. 6.5 దశాబ్దాల తర్వాత కాలిఫోర్నియాలో స్టేట్ గవర్నర్ అనుమతి లేకుండా కేంద్ర బలగాలను పంపించడం పెద్ద చర్చకు దారితీసింది. అలా బలగాలను పంపటం చట్టవిరుద్ధమని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానంటోంది కాలిఫోర్నియా స్టేట్ అడ్మినిస్ట్రేషన్. నిజానికి వలసలు అధికంగా ఉన్న ఈ రాష్ట్రంపై చాలా కాలంగా ట్రంప్ కన్నుంది. మొత్తానికి ఆయన కోరుకున్న క్షణం వచ్చింది. వలస విధానంపై అసంతృప్తి కాలిఫోర్నియాలో బద్దలైంది. 4 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో సొంతంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే 4వ స్థానాన్ని ఆక్రమించగలిగిన కాలిఫోర్నియాలో అపరిమితమైన సంపద ఉన్నట్టే దాన్ని ఆశ్రయించి వలసలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా మెక్సికో నుంచి ఏటా వచ్చే వేలాది మంది అక్కడ చిన్న చితకా పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. స్థానికంగా ఉండే శ్వేతజాతి అమెరికన్లకు ఈ వలసలపై ఆగ్రహవేశాలున్నాయి. దీన్ని సకాలంలో సరిచేయడంలో డెమోక్రాట్లు విఫలమైన కారణంగానే ట్రంప్ లాంటి దుందుడుకు నేత అమెరికా రాజకీయాలను శాసిస్తున్నాడు. గతంలో లిండన్ జాన్సన్, అబ్రహం లింకన్ ఇప్పటి మాదిరిగానే గవర్నర్ అనుమతి లేకుండా ఫెడరల్ బలగాలను పంపారు. ఎన్నడో 1807లో అమెరికాలో తిరుగుబాటు చట్టాన్ని రూపొందించారు. ఏ రాష్ట్రమైనా ఫెడరల్ ప్రభుత్వంపై తిరగబడి అత్యయిక స్థితి ఏర్పడే మెరైన్లను రంగంలోకి దించి వాటిని అణచివేయటం దీని ఉద్దేశం. అప్పట్లో అంతర్యుద్ధాలు, కొన్ని రాష్ట్రాలు జట్టు కట్టి ఫెడరల్ సర్కారుపై తిరుగుబాటుకు సిద్ధపడటం వగైరా పరిస్థితులను ఎదుర్కొనటానికి ఈ చట్టం తీసుకొచ్చారు. ట్రంప్ ఈ చట్టాన్ని ఇప్పుడు చక్కగా వాడుకుంటున్నారు. ట్రంప్ ఇంతటితో ఆగుతాడనుకుంటే పొరపాటు. మరింత ముందుకు వెళ్తాడు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న విధానాన్ని ట్రంప్ పాటిస్తున్నారు.